ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వ్యవహారం రివర్స్ అవుతుందా? రెడ్ బుక్ పేరుతో విపక్షాలని తమకు గిట్టని వాళ్ళని కట్టడి చేయాలని పాలకపక్ష నేతలు భావిస్తున్నారు. కానీ ఈ వ్యవహారం బూమరాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. రెండు రకాల అంశాలు. రెడ్ బుక్ కారణంగానే, రెడ్ బుక్ పేరుతోనే క్యాడర్ని అందరినీ రెచ్చగొట్టిన తర్వాత ఇప్పుడు టీడీపీ శ్రేణులు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది, వాళ్ళ మీద ఎందుకు చర్యలు, వీళ్ళని ఎందుకు వదిలేశారు, ఇట్లా రకరకాల అంశాలని రోజు తెర మీదకు తీసుకొస్తున్నారు. రోజు వాటి చుట్టూ చర్చ జరుపుతున్నారు. ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవట్లేదని, ప్రభుత్వం ఇంకా అరెస్టుల వరకు వెళ్ళడం లేదని, ఎవరిని కట్టడి చేయలేకపోతుందని, ఇలాంటి అభిప్రాయాలతో టీడీపీ శ్రేణులు వస్తున్నాయి. దీనంతటికీ కారణం రెడ్ బుక్ పేరుతో వాళ్ళని రెచ్చగొట్టడమే. మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం, అందరినీ అణగదొక్కేస్తాం, పాతాళంలోకి తొక్కేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ జైలు పాలు చేసి బయటకు రాకుండా బెయిల్ కూడా దక్కకుండా చేస్తామంటూ నారా లోకేష్ ఇద్దరు రెచ్చగొట్టినటువంటి కారణంగా ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చాలా తీవ్రమైనటువంటి నైరాశ్యం ముంచుకొస్తుంది. ఇది రెడ్ బుక్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. రెడ్ బుక్ ద్వారా విపక్షాలని పూర్తిగా అణగదొక్కేద్దామని భావిస్తే అనేక రకాల నిబంధనలు, అనేక రకాల అడ్డంకులు ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు అని ముద్రపడ్డ అధికారులందరినీ పక్కన పెట్టేయాలన్నది టీడీపీ అధిష్టానం, టీడీపీ కేడర్ ఆలోచన. దానికి తగ్గట్టుగానే గద్దెనెక్కిన వెంటనే చాలామంది ఐపీఎస్ఎల్ని, ఐఏఎస్ఎల్ని, ఇతర అధికారుల్ని పక్కన పెట్టేశారు. కానీ అనివార్యంగా నెలల తరబడి వాళ్ళని పోస్టింగ్ లేకుండా ఉంచలేరు కాబట్టి మళ్ళీ ఒక్కొక్కరిగా పోస్టింగ్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. రేపో మాపో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయి. ఆ బదిలీల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి అనుకూలుగా ముద్రపడ్డ వాళ్ళకు కూడా పోస్టింగ్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలది. మరి ఇప్పుడు ఏడాది గడిచిన తర్వాత మళ్ళీ పోస్టింగ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని విధుల్లో చేర్చుకుని మళ్ళీ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి సిద్ధమైతే కేడర్ సంతృప్తి చెందుతుందా? ఏడాదే పక్కన పెట్టి చేతులు దులుపుకున్నారు అనేటువంటి నిరాశతో మునిగిపోరా? రెడ్ బుక్ కారణంగా వాళ్ళు ఇంక అసలు ఉద్యోగంలోనే చేరలేనటువంటి పరిస్థితి కల్పించేస్తాం అంటూ భ్రమంలో పెట్టినటువంటి నాయకత్వం దీనికి బాధ్యులు కాదా? ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందా అనుసరిస్తున్నారు. మీరు ఏ పుస్తకం ఉంటే ఆ బుక్లో రాసుకోండి, వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టం, సప్త సముద్రాల ఆవలున్నా, దేశం విడిచి పారిపోయినా వాళ్ళందరినీ జుట్టుపట్టి కాలర పట్టి లాక్కొస్తాం అన్నట్టుగా క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఓవర్గా జనాన్ని రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా హై లెవెల్కి చేరేటువంటి ప్రమాదం ఉంటుంది. హై లెవెల్కి ఎక్స్పెక్టేషన్స్ దాటిన తర్వాత అందరి మీద చర్యలు తీసుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి నిబంధనలు అనుకూలించవు. నిబంధనల ప్రకారంగా సాగాలి అనుకున్నప్పుడు అనేక రకాల చిక్కులు ఎదురవుతాయి. ఈ చిక్కుల వల్ల కేడర్ నిరాశ చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఇలాంటిది మళ్ళీ రేపు జగన్కైనా మరొకరికైనా రాకుండా ఉండాలంటే జనాన్ని రెచ్చగొట్టడం, ప్రతీకార చర్యలు తీసుకుంటామని, ఎవరిని విడిచిపెట్టకుండా అణగదొక్కేస్తామని, సప్త సముద్రాలు ఏవో డైలాగులు సినిమా చూపిస్తామని ఇలా చెప్పుకుంటూ అందరినీ ఉద్రేకపరిచేటువంటి, భావోద్వేగాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు నారా లోకేష్, చంద్రబాబు ఆ ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి ఈ రెడ్ బుక్ వల్ల, రెడ్ బుక్ పేరుతో రెచ్చగొట్టినటువంటి తీరు మూలంగానే అన్నది స్పష్టమవుతుంది. ఎదురుగా రెడ్ బుక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పాలకపక్షం ఉన్న తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో రెచ్చగొడతాం అని అంటే ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ప్రజలు ఆకట్టుకునేలాగా, ప్రజల మద్దతు పొందేలాగా, ప్రజాభిప్రాయాన్ని చూరగొనేలాగా విధానాలు ప్రకటించాలి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉండాలి, అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. తప్ప మేము వస్తే ప్రత్యర్థులను అణగదొక్కేస్తాం, మేము వస్తే అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అణిగిమణిగే ఉండేలా చేసుకుంటాం, ఇలాంటి బెదిరింపు ధోరణి, బ్లాక్మెయిల్ ధోరణి, రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎవ్వరికీ శ్రేయస్కరం కాదు. అది రెచ్చగొట్టి నాయకులకి, రెచ్చిపోతున్నటువంటి క్యాడర్కి ఎవ్వరికీ మేలు చెయ్యదని రెడ్ బుక్ ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. వైసీపీ రేపు ఎలాంటి బుక్ తీసుకొచ్చినా ఇలాంటి అనుభవాల్ని చవి చూడక తప్పని పరిస్థితి గుర్తించాల్సిన అవసరం ఉంది.